లోక్సభ సీట్లను 850కి పెంచాలని ప్రతిపాదన. రాష్ట్రాలకు 815, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు. ఎల్లుండి నుంచి జరిగే సమావేశంలో బిల్లు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి. కాంగ్రెస్ మద్దతు కోరిన ప్రధాని మోదీ. అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఖర్గేతో మాట్లాడిన మోదీ. రేపు ఇండియా కూటమి సమావేశం. డీలిమిటేషన్ బిల్లుపై చర్చించనున్న నేతలు. మధ్యాహ్నం 3ంటికి ఖర్గే ఇంట్లో భేటీ. కేంద్రానికి సీఎం స్టాలిన్ వార్నింగ్. డీలిమిటేషన్ బిల్ పాస్ చేస్తే భారీ ఉద్యమం. 1960 నాటి డీఎంకేను చూపిస్తానన్న స్టాలిన్. మోదీకి మరో లేఖ రాసిన రేవంత్. లోక్సభలో సీట్ల పెంపుపై తీవ్ర అభ్యంతరం. దక్షిణాది సీఎంలు కలిసి పోరాడాలని రేవంత్ పిలుపు. దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదు. రేవంత్ చెబుతున్న హైబ్రిడ్ మోడల్ ఎక్కడా లేదు. డీలిమిటేషన్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ. రేపు కూటమి నేతల కీలక సమావేశం. సీఎంతో భేటీ కాబోతున్న పవన్ కళ్యాణ్, మాధవ్. మహిళా బిల్ ఆమోదం తర్వాత కార్యక్రమాలపై ఫోకస్. దేశంలోనే తొలి క్వాంటమ్ ఫెసిలిటీ సెంటర్ ప్రారంభం. అమరావతి క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చెందుతోంది. 1S1Q టెస్ట్ బిడ్స్ దేశానికి గర్వకారణమన్న సీఎం. అమరావతి కోసం భారీ అప్పులు. నిర్మాణాల చాటున అంతులేని అవినీతి. మావిగన్ ప్రతిపాదన ఆచరణీయమన్న బుగ్గన. జగిత్యాల నుంచే జైత్రయాత్ర. కేసీఆర్ తో ప్రయాణం కొత్త అధ్యాయం. రేవంత్ పోవాలి, బీఆర్ఎస్ రావాలన్న జీవన్ రెడ్డి. పీసీసీకి మహేష్ పేరు ప్రతిపాదించింది నేనే. రాజగోపాల్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకోవాలి. డబ్బు లేకుండా రాజకీయం లేదన్న జగ్గారెడ్డి. సమ్మెతో గ్రామీణ ప్రజలు ఇబ్బంది పడతారు. ఆర్టీసీ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లపై కమిటీ వేశాం. ఒక్క ఉద్యోగం కూడా పోదన్న పొన్నం. ఖమ్మం జిల్లా చెన్నూరులో యంగ్ ఇండియా స్కూల్ భవనానికి శంకుస్థాపన చేసిన పొంగులేటి. విద్యకు పెద్దపీట వేస్తున్నామన్న మంత్రి. కొందరు అధికారులు ఫోన్ తీయడం లేదని బాధ. ఎమ్మెల్యేల ఫోన్కు స్పందించకుంటే ఎలాగన్న పోచారం. అభివృద్ధిలో ప్రభుత్వ పెద్దలు సహకరించాలని విన్నపం. మంగళగిరిలో 4వ రోజు బీసీవై దీక్షా శిబిరానికి భారీగా చేరుకున్న పోలీసులు. దీక్షా శిబిరం దగ్గర కార్యకర్తల ఆందోళన. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో కొత్త కోణం. ఆన్లైన్ గేమ్ ద్వారా ఒకరికొకరు పరిచయం. యువకుల వివరాలు సేకరించిన విదేశీ హ్యాండ్లర్స్. శాంతిని కోరుతూ బెజవాడలో పీస్ ర్యాలీ. యుద్ధం వద్దు, శాంతి ముద్దు అంటూ నినాదాలు. ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, మత పెద్దలు, యాక్టివిస్టులు. ఛత్తీస్గఢ్ లోని పవర్ ప్లాంట్ లో పేలుడు. బాయిలర్ పేలి 10 మంది మృతి. 30 మందికి పైగా గాయాలు. ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ హైవే ప్రారంభం. ఎన్నో రాష్ట్రాలకు ఉపయోగమన్న ప్రధాని మోదీ. హైవేలో 12 కిలోమీటర్ల గ్రీన్ కారిడార్. బీహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా. బీజేపీ శాసనసభాపక్ష నేతగా సమ్రాట్ చౌదరి. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం. బీజేపీ గెలుపు కోసం మమత కృషి చేస్తున్నారు. నిరుద్యోగులను టీఎంసీ ప్రభుత్వం మోసం చేసింది. బెంగాల్లో మహిళలకు భద్రత లేదన్న రాహుల్.